హలో అండి అందరికీ వెల్కమ్ టు రాణిశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు రాణిశ్రీ ఏం తీసుకొచ్చేసింది అనుకుంటున్నారా? మళ్ళీ కూడా కొత్త డిజైన్స్ అనేవి తీసుకొచ్చేసానండి. చూసేయండి. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మోడల్స్తో పాటు మళ్ళీ కొత్త అప్డేట్స్ కూడా నేను ఈ వీడియోలో మీకోసం షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లారిటీగా చూడండి అండ్ వీడియో కూడా వినండి. ఎందుకంటే నేను చెప్పే విషయాలన్నీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మీరు ఈ వీడియో కంపల్సరీ వినాల్సిందేనండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది కస్టమర్స్ కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు కదా! సో వాళ్ళందరికీ ఆన్సర్స్ మనం చెప్పాలి కాబట్టి అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లనేషన్స్ అనేవి కంపల్సరీగా ఇస్తాను. సో కాబట్టి వీడియో చూడడంతో పాటు వినడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తానండి. ఎందుకంటే మీరు అడిగే క్వెషన్స్‌కి మన వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ అనేది దొరికిపోతుంది. సో కాబట్టి అందరూ కూడా వీడియో అనేది తప్పకుండా వినండి. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు మోడల్స్ అన్నీ నచ్చాయి అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా అండి? అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుందనమాట. సో వెంటనే మీరు మోడల్స్ అన్నీ కూడా కొత్త స్టాక్ అనేది వెంటనే మీరు చూడడానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనా అండి? అండ్ ఈరోజు నేను బ్లాక్ బీడ్లో కూడా మీకు మంచి డిజైన్స్ అనేవి తీసుకొచ్చేసానండి. చాలామంది లాంగ్ బ్లాక్ బీడ్స్ అడుగుతున్నారు కదా! సో ఈ వీడియోలో దగ్గరగా ఒక 5 మోడల్స్ దాకా నేను లాంగ్ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకొచ్చేసాను. ఎవరు మిస్ చేసుకోవద్దు. క్లియర్గా చూడండి. మీకు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అవైలబిలిటీ అడగండి. అవైలబిలిటీ అడిగిన తర్వాత మీరు పేమెంట్ అనేది వేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాలామంది ఈరోజు ఐటెం అవైలబిలిటీ అడుగుతున్నారండి. నేను అవైలబిలిటీ అని చెప్తున్నాను కదా! చెప్పిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోకుండా అమౌంట్స్ అనేవి డైరెక్ట్ వేసేస్తున్నారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఐటమ్స్ బుక్ అయిపోయి స్టాక్ అవుట్ అయిపోయినప్పుడు మళ్ళీ నేను మీకు పంపించలేను కదండీ! సో కాబట్టి మీరు ఈరోజు అడిగినప్పుడు అవైలబిలిటీ అని చెప్పాను కదా! నెక్స్ట్ డేకి అది స్టాక్ అవుట్ అయిపోవచ్చు. కాబట్టి మీరు పేమెంట్ వేసే ముందు ఇప్పుడు మీరు నన్ను అవైలబిలిటీ అడిగారండి. రేపు పేమెంట్ వేయాలనుకుంటారు. లేదు ఎల్లుండి వేయాలి అనుకుంటున్నారనుకోండి. సో అప్పుడు ఒక్కసారి మెసేజ్ చేయండి. మేడం పేమెంట్ వేయమంటారా? ఓకేనా అనేసి ఒక్కసారి నాకు మెసేజ్ చేస్తే నేను ఓకే అండి చేయమని చెప్తాను. లేదు అవైలబిలిటీ లేకపోతే స్టాక్ అవుట్ అయిపోయింది మేడం అమౌంట్ వేయొద్దు అనేసి చెప్తాననమాట. సో ఎందుకంటే మీరు అలా అమౌంట్ అనేది వేసిన తర్వాత మళ్ళీ ఐటెం లేకపోతే రిఫండ్ ఇవ్వాల్సొస్తుందండి. కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా సరే ఐటెం అడిగినప్పుడు నేను అవైలబిలిటీ ఉందని చెప్పిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మీరు పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు నన్ను ఒక్కసారి పేమెంట్ వేయమంటారా? ఓకే కదా! ఐటెం ఉంది కదా! అనేసి ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. ఒకవేళ అప్పుడు ఐటెం ఉంటే నేను ఓకే చెప్తాను. లేదు అంటే స్టాక్ లేదు మేడం అనేసి నేను చెప్తానండి. ఓకేనా? ప్లీజ్ దయచేసి కన్ఫర్మ్ చేసుకోకుండా అమౌంట్స్ అనేవి వేయకండి. ఓకేనా అండి? అండ్ కొరియర్‌లో ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే నేను క్లియర్ చేస్తానండి తప్పకుండా. కొంతమంది ఏంటంటే కొరియర్ వచ్చే వరకు కొంచెం లేట్ పడుతుంది అనేసి అంటున్నారు. అది కొరియర్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటదండి. ఎందుకంటే నేను మేకింగ్ ఐటెమ్ అయితే కొంచెం లేట్‌గానే డిస్పాచ్ చేస్తానండి రియల్‌గా అయితే. ఎందుకంటే నేను 15 డేస్ టైం అయితే పెడుతున్నాను కదా మేకింగ్ ఐటెమ్స్‌కి. ఎందుకు అనంటే హ్యాండ్‌మేడ్ కాబట్టి లేట్ పడుతుంది మేడం కొంచెం లేట్‌గానే పంపిస్తాను అనేసి చెప్తున్నాను. బట్ రెడీమేడ్ అనుకోండి నేను వెంటనే పంపించేసినా సరే కొరియర్ వాళ్ళు మీకు తొందరగా ఇవ్వకపోతే నేనేం చేయలేను కదండీ. బట్ ఏంటంటే వాళ్ళ టైమింగ్స్‌ని బట్టి మీకు ఇస్తూ ఉంటారనమాట. 7 డేస్ తర్వాత మీకు ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు. అది మీ అడ్రస్‌ని బట్టి, మీ ఏరియాలో ఉన్న కొరియర్ సర్వీస్‌ని బట్టి కూడా ఉంటుందండి. కాబట్టి మీకు డెలివరీ టైం అనేది కంప్లీట్‌గా కొరియర్ వాళ్ళ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. నేను డిస్పాచ్ చేసేస్తాను కాబట్టి ఇంకా నెక్స్ట్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏ టైంకి ఇస్తారో అనేది నేను ఎగ్జాక్ట్‌గా అయితే చెప్పలేను కదండీ. ఎందుకంటే డైరెక్ట్ మీకు ఒకటే బ్రాంచ్ ఉంటది కదా! సో మీ మీరెక్కడో చాలా దూరంగా ఉంటారు. మేమెక్కడో ఉంటాము. సో ఇక్కడి నుంచి అక్కడికి కొరియర్ వేస్తున్నామంటే చాలా బ్రాంచెస్ అనేవి దాటి రావాలి కాబట్టి 1 బై 1 బ్రాంచెస్‌కి కాంటాక్ట్ అయ్యి మనం మాట్లాడలేము కదండీ. అన్ని నంబర్స్ కూడా మన దగ్గర ఉండవు. అండ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆన్లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. డీటీడీసీ నెంబర్ అనేసి వాళ్ళ ఏరియాకి సంబంధించింది. సో ఆన్లైన్‌లో రాంగ్ నెంబర్స్ కూడా ఉంటాయండి. ప్లీజ్ మీరు అలా రాంగ్ నెంబర్స్‌కి కాల్ చేసి మాట్లాడి వాళ్ళు పేమెంట్ వేయమంటే మాత్రం వేయొద్దు. ఫ్రాడ్స్ ఏం జరుగుతున్నాయనంటే మీకు కొరియర్ కోసం ఏదైనా కాల్ వచ్చినా నాకు 3 రూపీస్ వేయండి, 10 రూపీస్ వేస్తే మీకు ఐటెమ్ అనేది డోర్ డెలివరీ అవుతుందనేసి ఎవరైనా మెసేజ్ చేస్తే 10 రూపీస్ అనే కదండీ. 3 రూపీస్, 5 రూపీస్, 40, 50 ఇలా ఎవరు అడిగినా సరే మీరు 1 రూపీ కూడా పేమెంట్ వేయొద్దు. అసలు మీ అకౌంట్ డీటెయిల్స్ ఏవి చెప్పొద్దు. ఎందుకు అనంటే
ఇలానే ఫ్రాడ్స్ చేస్తారు. కాబట్టి మీరు ఒకవేళ రూ. 10 కదా, రూ. 5 కదా వేసేద్దాం, డోర్ డెలివరీ అంటున్నారు కదా అనేసి మీరు అనుకోని పేమెంట్ చేస్తే మాత్రం మీ అకౌంట్ మొత్తం కూడా హ్యాక్ అయిపోతుంది. మీ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా జీరో బ్యాలెన్స్ అయితే అయిపోతుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొరియర్ విషయంలో మీరు ఎవ్వరికీ కాల్ చేయొద్దండి. మీకు ఒకవేళ దగ్గరలో డీటీడీసీ ఆఫీస్ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ కానీ ఉంటే డైరెక్ట్ వెళ్ళి మీట్ అవ్వండి. లేదు వాళ్ళు మీకు ముందే తెలుసు అంటే ఓకే, ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. బట్ కొత్త నెంబర్స్ ఆన్‌లైన్‌లో చూసి మాత్రం చేయకండి. దానివల్ల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అమౌంట్స్ అయితే నిల్ అయిపోతున్నాయండి. ప్లీజ్ దయచేసి అందరూ కూడా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎవరు కూడా లాస్ అవ్వద్దు. దయచేసి అందరూ కూడా చెప్తున్నాను. మీరు నా దగ్గర బుక్ చేశారు అంటే ఐటెమ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను. మీకు ఐటెమ్ రీచ్ అయ్యే వరకు నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఒకవేళ లేట్ అవుతుంది అని అంటే మాత్రం చెప్పాను కదండీ, కొరియర్ వాళ్ళది ఏదైనా ఇష్యూ ఉంటే లేట్ అవుతుంది. అంతేగాని మీకు ఐటెమ్ రావడం అనేది 100కి 200% అయితే కంపల్సరీ మీకు ఐటెమ్ అనేది వచ్చేస్తుంది. బట్ మీరు దయచేసి కొంచెం వెయిట్ చేయాల్సిందేనండి. మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చిందంటే వెంటనే క్లియర్ అయితే అవ్వవు కదండి. కొంచెం మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎదుటి వాళ్ళతో మనకి ఇష్యూ ఉంది అని అంటే వాళ్ళు క్లియర్ చేస్తేనే మనకి క్లియర్ అవుతుంది. మన సింగిల్ హ్యాండ్తో చేసేది కాదు కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయాల్సిందేనండి. ప్లీజ్ అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఎవరికైతే కొరియర్ ఇష్యూ ఒక 100కి 1-2 మెంబర్స్కి ఎప్పుడో ఒకసారి అవుతూ ఉంటుందండి, కాదన్ను. సో అలాంటప్పుడు కొంచెం మీరు కూడా మాకు సపోర్టింగ్గా ఉంటే మేము కంపల్సరీ క్లియర్ చేస్తాము తప్పకుండా. ఓకేనా అండి. అండ్ ఇప్పటివరకు కూడా చాలా అంటే చాలామంది సపోర్ట్ చేస్తూనే వచ్చారు. చాలా పేషెన్స్‌తో వెయిట్ చేశారు. కొంచెం ఐటెమ్ లేట్‌గా పంపించినా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి కంపల్సరీ తప్పకుండా. ఇలానే మీ పాజిటివ్ రెస్పాన్స్ నాకు ఎప్పుడు కూడా ఇలానే ఉండాలనేసి నేను కోరుకుంటున్నానండి. ఎప్పుడు కూడా మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం నేను బెస్ట్ జ్యువెలరీ అయితే ఇంకా తీసుకొస్తానండి. మీకు మార్కెట్‌లో ఎక్కడ లేని మోడల్స్ అనమాట. మన దగ్గర సెల్ఫ్ డిజైన్ ఉంది కాబట్టి డిఫరెంట్ మేకింగ్స్, డిఫరెంట్ డిజైన్స్, మోడల్స్ అన్నీ కూడా మన దగ్గర కంపల్సరీ మేకింగ్ అవుతూ ఉంటాయి. నేను మీకు కంపల్సరీ డైలీ వీడియోలో కొత్త జ్యువెలరీ అనేది, న్యూ డిజైన్స్ అనేవి కంపల్సరీ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. కాబట్టి డైలీ కూడా మన ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. అప్పుడే మీరు కొత్త ట్రెండీ జ్యువెలరీ అంతా కూడా చూడగలుగుతారు. కావాలి అనుకుంటే తీసుకోగలుగుతారనమాట. మార్కెట్‌కి వెళ్ళి బయట మార్కెట్‌లో అక్కడ ఇక్కడ తిరిగి మనకి నచ్చిన జ్యువెలరీ దొరకక చాలా డిసప్పాయింట్‌గా అలసిపోయి ఇంటికి రావాల్సి వస్తది కదా. సో అలా కాకుండా ఆన్‌లైన్‌లోనే మీకు మంచి జ్యువెలరీ, అసలు ఎక్కడ చూడని జ్యువెలరీ, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్‌లో మీకు చాలా మోడల్స్ అనేవి ఉంటాయండి. మన రాణశ్రీ కలెక్షన్స్‌లో అయితే మీరు తప్పకుండా చూడండి. మ్యాక్సిమం మన దగ్గర లేని జ్యువెలరీ అనేది ఉండదు. మ్యాక్సిమం అన్నీ కూడా ఉంటాయి. ఈ సెట్ చూసారు కదండీ, ఇది మీరు ఎక్కడ చూసుండరు. కొత్త స్టాక్ అయితే వచ్చేసింది. మోస్ట్ డిమాండెడ్ పీస్ అని కూడా చెప్తాను. చాలా బ్యూటిఫుల్‌గా, చాలా డిఫరెంట్ ట్రెండీ డిజైన్ అనమాట. అస్సలు మిస్ చేసుకోవద్దు. సో కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్‌షాట్ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి వాట్సాప్ చేసి బుకింగ్స్ అనేవి చేసేసుకోండి. మీరు బుక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ అండి. సో మీకు 7-10 డేస్‌లో మీ అడ్రస్‌ని బట్టి ఎప్పుడైనా సరే డెలివరీ అవ్వొచ్చండి. సో ఇవన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. ఓన్లీ బీడ్స్‌లో అయితేనే మీకు మేకింగ్ చేసి ఇస్తామన్నమాట. బట్ ఇవన్నీ కూడా మనకి రెడీ టు స్టాక్ వచ్చేసాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఫటాఫట్ బుకింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా అండి. ఇంకా ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. మన దగ్గర మోస్ట్ బ్యూటిఫుల్‌తో పాటు బడ్జెట్‌లో ఉంటాయన్నమాట. ప్రైస్ అన్నీ కూడా మనకి బడ్జెట్‌లో అయితే కంపల్సరీ దొరికిపోతాయండి. కాబట్టి అందరూ కూడా తప్పకుండా చూడండి. నచ్చింది అనిపిస్తే వెంటనే బుకింగ్ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మీకు రివ్యూస్ కావాలి అంటే కూడా మన ఛానల్లో కంపల్సరీ నేను రివ్యూస్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. అండ్ రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా జ్యువెలరీ బిజినెస్ చేయాలి అనుకుంటే కూడా మీరు మనకి గ్రూప్ అయితే ఉందండి. రీసెల్లర్స్కి పర్టికులర్గా గ్రూప్ అయితే ఉంది. సో గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు డైలీ కూడా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో మీరు ఇంకా ఫార్వర్డ్ చేసుకొని ఇంకా మీరు కూడా హ్యాపీగా సేల్ అనేది చేసేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఐటమ్స్ అన్నీ కూడా పంపించేస్తామండి. థ్యాంక్ యూ.